సరే. అవతార్ మే హే బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని జ్యోతి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతికి మెహర్ దినేష్ రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అమ్మ. జై అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार, नमो मेरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवन मीवा भव भय भंजन परम पावन, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतनंतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా ఔయయ మోక్షం బనుగ్రహింపుము ఔయయ మోక్షం బనుగ్రహింపుము, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి, అందరికీ జై బాబా. రజని, జై బాబా అమ్మ. జై బాబా అండి. జ్యోతి గారు ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు విధేయత గురించి ఐవిడ్యూస్ పరిచయం చేశారు. అంటే తన జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్, అసలు గురువు శిష్యుల సంబంధం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అంటే ఈయన నమ్మాలా వద్దా, ఇట్లా దీనివల్ల ఆ విధేయత చూపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, బాబా ఒక ఆర్డర్ ఇస్తే అది అలా ఆచరించేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి, ఆచరించకపోతే ఫలితం ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు కూడా నిన్నటి రోజు మనం తెలుసుకున్నామండి. ఈ రోజు మహత్తుల గురించి బాబా ఏం చెప్తున్నారో ఐవిడ్యూస్ మనకు చెప్తున్నారు. ఈ విశ్వం యొక్క నిర్మాణంలో స్థాయి భేదాలు ఉండడమే సృష్టి మర్మం. విశ్వంలోని అంటే ఆ సృష్టి మర్మం, విశ్వంలోని న్యాయాలు ఒకదానికొకటి అధిగమిస్తూ స్థాయి భేదాలు కలిగి ఉంటాయి. ఆధ్యాత్మిక రంగంలో కూడా స్థాయి భేదాలు ఉంటాయి. వీటిలో ఉత్తమ స్థాయి న్యాయాలకు అనుగుణంగా తక్కువ స్థాయి న్యాయాల సర్దుబాటు ఉంటుంది. అంటే అసలు న్యాయమే లేని పరిస్థితి కాదు. సృష్టికర్త యొక్క పరమాశయం నెరవేరడానికి గాను స్థాయి భేదాలతో ఉన్న న్యాయాలు సర్దుబాటు చెంది సృష్టి పాలన జరుగుతుంది అని అర్థం. స్థాయి భేదాలతో ఆధ్యాత్మిక రంగంలోని న్యాయాలు పనిచేసే తీరును ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. అంటే జన్మించిన ప్రతి జీవి యొక్క జీవన విధానం వాని గత కర్మ సంస్కారాల ఆధారంగా నిర్ణయింపబడుతుంది అని చెప్తున్నారు బాబా. భగవంతుడు పాపాలను క్షమిస్తాడు అన్నప్పుడు వారిని అంటే ఆ పాపులని దూరం చేసుకోడు. వారిని ఉద్ధరించడం కోసం ఆయన ఎప్పుడూ ద్వారాలను తెరిచే ఉంచుతాడు. నిజాయితీయుతమైన ప్రార్థనల ద్వారా, కఠోరమైన
కర్మ ఫలితాల నుంచి తప్పించుకోవచ్చు. క్షమించమని భగవంతుని నిజాయితీగా వేడుకుంటే ఆయన కృప లభిస్తుంది. ఆయన కృప ద్వారానే క్రూరమైన కర్మలకు కొత్త మలుపు లభిస్తుంది. నిజమైన మహత్తు ఏదైనా ఉంది అంటే అది విశ్వంలోని న్యాయాలన్నిటినీ నియంత్రించే బంధనాలు లేని దైవీ కృప ఒక్కటే. ఆ ఒక్క కృప వలన ఎలాంటి పాపినైనా క్షమించేస్తాడు భగవంతుడు. కాబట్టి నిజాయితీయుతమైన ప్రార్థనల ద్వారా ఆ కృప ప్రసారమవుతుందని చెప్తున్నారు బాబా. దైవీ కృప అనేది ఈ దృశ్య ప్రపంచానికి సంబంధించింది కాదు. అది ఆత్మల యొక్క ఆధ్యాత్మిక విముక్తికి సంబంధపడి ఉంటుంది. భౌతిక నివారణ చివరకు ఆధ్యాత్మిక స్వస్థతను మందగింపచేస్తుంది. స్వచ్ఛందంగా భౌతిక, మానసిక బాధలను భరించగలిగితే వ్యక్తికి ఆధ్యాత్మిక స్వస్థత కలుగుతుంది. మానసిక, భౌతిక బాధలను దేవుని యొక్క పరంగా ఆనందంతో స్వీకరించగలిగితే శాశ్వత ఆనందం లభిస్తుంది అన్నారు మెహర్ బాబా. తరచూ బాబా వ్యక్తుల చైతన్యంలో మార్పులు తీసుకొస్తూ ఉంటారు. అందుచేత ఆయన మహత్తులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. బాబా ఎప్పుడూ కూడా మహత్తులకు ప్రాముఖ్యత ఇవ్వలేదు కానీ అవి ఆధ్యాత్మిక ప్రగతిని సూచించవని కూడా చెప్పేవారు బాబా. అంటే ఒక మిరాకిల్ జరిగిందనుకోండి, అది బాబా వల్లనే జరిగింది అంటే బాబా ఒప్పుకునేవారు కాదు. మీ విశ్వాసం, మీ ప్రేమే అలా జరిగేలా చేసిందని చెప్తూ ఉండేవారు. ఈ ఐవి జ్యూస్ అండి అనుబంధం అంటే సప్లిమెంటరీ అని చెప్పి ఇప్పుడు మహత్తులు దాని గురించి చెప్తూ సప్లిమెంటరీలో కూడా తెలియజేస్తూ ఉంటారు. అంటే మండల అనుభవాలు గాని, బాబా దీని గురించి ఏమైనా సందేశం ఇస్తే గాని అలాంటి విషయాలన్నీ కూడా ఒక సప్లిమెంటరీ కింద లాస్ట్ పేజీలో రాశారు. అది కూడా ఒక్కసారి తలుచుకుందాం. అంటే ఈ బాబా వ్యక్తుల చైతన్యంలో మార్పు తీసుకొస్తారంటున్నారు కదా! ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఇలా జరిగింది అంటే పుకారు విషయంలో జరిగిన సంగతి ఐవి చూసి మనకు తెలియజేస్తున్నారు. పుకార్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లో ఒక కమ్యూనిస్ట్ నాయకుడు. అతనంటే ఆ ప్రాంతంలో అందరికీ హడల్. అతను దృఢంగా 6 అడుగులు పొడవు ఉంటాడు. అతనికి ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఒక రోజున ఒక బాబా ప్రేమికుడు అతని ప్రింటింగ్ ప్రెస్‌కి ఎదురుగా బెంచి మీద కూర్చొని కొందరితో బాబాను గూర్చి ముచ్చటిస్తుంటే పుకారు వాళ్ళ మాటలు వినడం తటస్థించింది. అంటే ఫస్ట్ టైమ్ మెహర్ బాబా అన్న మాట వినడం. ఆ సమయంలో దేవగర్ ప్రాంతంలో ప్రజలు కరువు కాటకాలతో బాధపడుతున్నారు. పుకారు బాబాకి ఒక ఉత్తరం రాశాడు. మా ప్రాంతంలోని ప్రజలు కరువుతో బాధపడుతున్నారు. నువ్వు నిజంగా మరలా అవతరించిన క్రీస్తు ప్రభువే అయితే ఎక్కడో మెహరాబాదులో కూర్చునే కంటే ఇక్కడికి వచ్చి కరువు బాధితులకు సహాయం చేయండి అని రాశాడు పుకారు. అలాగే మరోసారి మరో ఉత్తరం రాశాడు. జవాబు లేదు. దాంతో బాబా పెద్ద మోసగాడు అని పుకారు తలచాడు. బాబా మోసగాడు అని రుజువు చేయడం కోసం బాబా సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివాడు. అతని సవాలు చేయడానికి సిద్ధమయ్యాడు. అంటే బాబాని సవాలు చేయడానికి సిద్ధపడ్డాడు పుకారు. బాబా హరిద్వార్ కుంభమేళకు వస్తున్నారని తెలిసింది. తన అనుచరులు 19 మంది యువకులను తీసుకుని హరిద్వార్‌కి వెళ్ళాడు పుకారు. అక్కడ జనం వేల సంఖ్యలో తిరుగుతూ కనిపించారు. బాబా ఆచూకీ తెలిసేదెలా? ఇంతలో తన ప్రెస్ దగ్గర కూర్చుని బాబా విషయాలు మాట్లాడిన పెద్ద మనిషి కనిపించాడు. ఒక్క నిమిషం. ఇంతలో తన ప్రెస్ దగ్గర కూర్చుని బాబా విషయాలు మాట్లాడని పెద్ద మనిషి కనిపించాడు. అంటే ఫస్ట్‌లో మెహర్ బాబా అని మాట విన్నాడు చూసారా? అతను కనిపించాట ఆ కుంభమేళలో. బాబాను గూర్చి పుకారు వాకప్ చేశాడు. అతన్నడిగాడు. దానికి ఆ వ్యక్తి బాబా గంగా నది ఆవలి ఒడ్డున ఫలానా ఇంట్లో బస చేశారని చెప్పాడు ఆ వ్యక్తి. పుకారు తన అనుచరులతో బోటు మీద ఆవలి ఒడ్డుకు వెళ్లి బాబా బస చేసిన పక్కింట్లో డాబా పైనుంచి బాబా ఇంటిపై నిఘా పెట్టాడు. మండుటెండలో మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు వేచి ఉన్నాడు పుకారు తన అనుచరులతో. బాబా జాడ కనబడలేదు. చివరికి తన అనుచరులతో బాబా ఉంటున్న ఇంటికే వెళ్లి వాకప్ చేస్తే బాబా క్రితం రోజునే డెహ్రాడూన్‌కి వెళ్లిపోయారని తెలిసింది. బాబా తన నుండి తప్పించుకోవడానికి అలా చేసి ఉంటారని పుకారు భావించాడు. తన అనుచరులతో పుకారు డెహ్రాడూన్ వెళ్లి బాబా కోసం వెతికాడు.
బాబా శిష్యుడు డాక్టర్ డాన్కిన్ని కలుసుకోగలిగాడు. అంత క్రితం రోజునే బాబా డెహ్రాడూన్ వదిలి ఆ, వెళ్ళిపోయారని డాన్కిన్ చెప్పాడు. పుకారు నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే అతను బాబాని పరీక్షించాలని చూస్తున్నాడు, కానీ బాబా ఎక్కడా అతనితో కలవట్లేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి బాబా అక్టోబర్ 16, 1950 సంవత్సరం పూనా సమీపంలోని మహాబలేశ్వరులో దర్శనమిస్తున్నారని తెలుసుకున్నాడు పుకారు. ఇప్పుడు బాబా నా నుండి తప్పించుకోలేరు అని నిశ్చయించుకుని ఇద్దరు అనుచరులను వెంట పెట్టుకుని పూనాకి బయలుదేరాడు. ఆ రోజు పూనాలో బాబాకి గురువైన హజరత్ బాబాజాన్ వారి వర్ధంతి సందర్భంగా వేలాది మంది ఆమె సమాధి దర్శనం చేసుకుంటున్నారు. బాబా ఈ గురువు శక్తివంతమైన వారు అని పుకారు గ్రహించాడు. అంటే బాబా వారి ఈ గురువు అంటే బాబాజాన్ శక్తివంతం అనుకున్నట. ఆ వేల మంది జనాలను చూసి మరికొందరితో కలిసి పుకార్ ఆ రోజు రాత్రి బాబా కేంద్రంలో భజన కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతని హృదయం కరిగిపోయింది. బాబా ఎడల ఉన్న వ్యతిరేక భావం తొలగిపోయింది. బాబాను వ్యతిరేకించడానికి వచ్చినందుకు సిగ్గుపడ్డాడు పుకారు. మరుసటి ఉదయం బాబా ప్రేమికులతో కలిసి బస్సులో మహాబలేశ్వరికి వెళ్లి బాబాను దర్శించుకున్నాడు. ఈ 6 అడుగుల పెద్ద మనిషి తన ఒంటిపైన బట్టలు తీసివేసి కేవలం లుంగి అంగి అంటారు కదా చిన్నది, బాబా ఎదుట నిలబడి తన బట్టలను బాబా పాదాల వద్ద అర్పించాడు. ఆ విధంగా పుకారు బాబాకి సర్వసమర్పణ అయ్యాడు. ఇది మండలి కథనం అని చెప్తున్నారు. అంటే ఒక మనిషిలో ఆ స్థాయిని బట్టి ఎలాంటి మార్పు తీసుకొస్తాడు. అతడు ఇన్ని పాపాలు చేశాడు. ఇంత బాబాని తిట్టాడు. మరి అతనికేంటి అంతలాగా మార్పొచ్చేసింది అంటే, బాబా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, ఆ యోగ్యతలను బట్టి, అయోగ్యతలను బట్టి ఆ కృపావర్షం కురిపిస్తారండి. పుకారికి కలిగింది కదా అని అందరికీ కలగాలని లేదు. అంటే వాళ్ళ యొక్క చైతన్య స్థాయిని బట్టి ప్రభువు వారిలో మార్పు కలిగిస్తాడు అని చెప్పి ఐవిడ్ జ్యూస్ చెప్తోంది. అలాగే శత్రుఘ్న కుమారి ఈయన గురించి కూడా మనం విన్నాం. కానీ ఆవిడ ఇక్కడ తెలియజేసింది కనుక ఒకసారి తలుచుకుందాం. శత్రు కుమారు స్వాతంత్రోద్యమకారుడు. జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. విడుదల కోసం శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యాడు. జైలు జీవితం దుర్భరంగా మారింది. విసుగు చెందాడు. చివరికి దేవుడికి ఒక సవాలు విసిరాడు. ఓ దేవుడా, రేపు ఉదయంలోగా నేను జైలు నుండి విడుదలైతే నిన్ను నమ్ముతాను, నీ సేవ చేసుకుంటాను అన్నాడు శత్రుకుమారు దేవుడితో. జైలు నుండి విడుదల పొందుతాను అనే దృఢ విశ్వాసంతో సిద్ధమయ్యాడు. దేవుడు తన ప్రార్థన అంగీకరిస్తాడని పూర్తిగా నమ్మాడు. అనూహ్యమైన రీతిలో మరుసటి ఉదయం 5 గంటలకు జైలు నుండి విడుదలయ్యాడు శత్రుకుమారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మెహర్ బాబా అనే గొప్ప గురువొకరు కుంభమేళలో పాల్గొనడానికి వచ్చారని తెలుసుకుని బాబా దర్శనానికి వచ్చాడు శత్రుకుమారు. అతన్ని చూసి బాబా, ఏమిటి, నా కృతజ్ఞతలు చెప్పవా అని అడిగారు. ఎందుకోసమండి అని ఎదురు ప్రశ్న వేశాడు శత్రుకుమార్ బాబాతో. నిన్ను జైలు నుండి విడిపించిన దేవుడిని నేనే. నీ వాగ్దానాన్ని నెరవేర్చు అన్నారు బాబా. కుమారు ఆశ్చర్యపోయాడు. బాబాకు పాదాక్రాంతుడై జీవితాంతం సేవలు చేశాడు. బాబా తమ్ముడు ఆది జూనియర్ కుమారుడు దారాతో తన కూతురు అమృతనిచ్చి వివాహం చేసి బాబాకు దగ్గర బంధువు కూడా అయ్యాడు అని రాస్తున్నారు. అంటే ఎక్కడి వాడు, ఎక్కడో స్వాతంత్రోద్యమంలో అంటే బాబా అంటే కూడా తెలియనివాడు. అంటే భగవంతుడిని నమ్ముకుంటే నిజాయితీగా ప్రార్థన చేస్తే తప్పకుండా అది వాళ్ళు ఏ భగవంతుని పూజించినా అది నాకు చెందుతుంది అంటారు కదా! వర్తమానం అవతారానికి చెందుతుందని. అలా బాబా అతని మొర ఆలకించి ఆ జైల్లోంచి అసలు విడుదలే అవ్వడండి. అలాంటి అతన్ని ఎర్లీ మార్నింగ్ అసలు ఆర్డర్సే రావట. కానీ ఎంత మిరాకిల్ చేస్తారు బాబా అంటే, మహత్తులు చెయ్యను అంటారు కానీ ఆయన మీద ఆ అచంచల విశ్వాసం, ఆ నిజాయితీ అయిన ప్రేమ కనుక చూపిస్తే ఆ కృపావర్షం అలా కురుస్తుందని ఈ సంఘటన ద్వారా మనకి తెలిసిందండి. మెహర్ బాబా అంటారు, శారీరకంగా గాని, మానసికంగా గాని, వ్యక్తిగా గాని, సామూహికంగా గాని ప్రజలు బాధలు పడుతున్నప్పుడు ఆ బాధలు వెంటనే నివారింపబడాలని కోరుకుంటారు. ప్రపంచమంతటా మానవుని పోరాటం సుఖదుఖాలనే ద్వంద్వాలు లోబడి ఉంది. దుఃఖం నుండి విముక్తి పొందడానికి అతడు సాయశక్తులా ప్రయత్నిస్తాడు. అలాగే సుఖం పొందాలని కూడా ప్రయత్నిస్తాడు. కానీ ఎప్పుడూ బాధను తొలగించుకోలేడు. అలానే ఎల్లప్పుడూ సుఖాన్ని అనుభవించలేడు.
సుఖదుఖాలు రకరకాల వాంఛలకు, కోరికలకు జనించిన విడదీయరాని కవలలై ఉన్నాయి. ఒకటి ఉన్న చోట రెండోది కూడా నీడలా అంటిపెట్టుకుని ఉంటుంది. మానవుడు విడదీయలేని ద్వంద్వముల మధ్య చిక్కుకుపోయాడు. వాటి మూల కారణాన్ని తెలుసుకుని, తమ అజ్ఞానం వల్ల కలిగిన లక్షలాది కోరికలను నిర్మూలం చేస్తే గాని ముక్తిని పొందలేడు. మనస్సు అనంతమైన కోరికల సుడిగాలి చేత చలింపబడుతున్నంత వరకు తీరని కోరికల వల్ల ఏర్పడిన సంస్కార ముద్రను తొలగించలేదు. భౌతిక సాధనల వలన బాధలు తొలగించుకోలేనప్పుడు మానవుడు మానవాతీత సాధనల కోసం వెతుకుతాడు. ఇది ఒక అద్భుతాల రంగస్థలం. అంటే మానవుడి యొక్క ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది? అంటే మంచితో పాటు చెడు కూడా స్వీకరించాలి. చెడు స్వీకరించాలంటే మంచొస్తుంది. సైకిల్ అన్నారు బాబా. అలాగా ఈ సంస్కారాల బంధనాలు చిక్కుకుపోతూ ఉంటాడు. కానీ ఒక్కసారి ఆ కష్టం నుంచి ఇమ్మీడియేట్‌గా తొలగిపోవాలంటే తొలగకపోతే పక్క సైడ్ అంటే మానవాతీత సాధనాల కోసం వెతుకుతాడు. అంటే ఎవరైనా తీర్చేస్తారు ఈ కష్టం అంటే అటువైపు వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా ఒక అద్భుతమైన రంగస్థలం అని చెప్తున్నారు. ప్రపంచంలో సంభవించే సంఘటనల వల్లనే అద్భుతాలు కూడా మాయాజనితాలే. భగవంతుడు సృష్టించిన ప్రకృతి అనబడే మహామాయలో చిన్న చిన్న మాయలు అనుకరించడంలో గొప్పేమీ లేదు. ఔషధ సేవన వల్ల శారీరక మానసిక బాధలు పోగొట్టుకున్నట్లే మానవాతీత శక్తుల వల్ల కూడా బాధలను నివారించుకోవచ్చు. ఆ విధానంలో ఆధ్యాత్మిక విశిష్టత ఏమీ లేదు. సమస్త బాధలకు మూలమైన బీజాల్ని అంతఃకరణం నుండి తొలగించగలిగింది ఆధ్యాత్మిక చికిత్స ఒక్కటే. అది ఉత్తమమైనది అన్నారు బాబా. మానవుల అంతిమ లక్ష్యమైన భగవత్ సాక్షాత్కారం పొందడానికి అద్భుతాలు చేస్తే అవి సమర్థనీయములే. అలా కానిచో అవి సహజ మానవ పరిణామానికి ఆటంకాలవుతాయి. శారీరక మానసిక బాధలు దేవుని వరాలుగా భావించాలి. దానివలన శాశ్వత సత్యం యొక్క అసలు విలువ తెలియబడుతుంది. ఆత్మ సంస్కరింపబడి శాశ్వత ఆనందాన్ని పొందగలుగుతుంది అని బాబా ఫెయిరీ ఫ్రీ లైఫ్ లో సందేశం ఇచ్చారటండి. ఆ సందేశాన్ని తెలియజేశారు. ఇంకా ఆ బాబా చెప్పిన సందేశాల్లో ఇంకోటి, యోగులు ప్రదర్శించే అద్భుతాలు స్వార్థపరమైనవి. సద్గురువులు ప్రసాదించే అద్భుతాలు మానవుల ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడతాయి అన్నారు. ఆత్మ అద్భుతాలను, మహిమలను కోరుకుంటుంది. ఇంకా ముందుకు పురోగమించక తనే అద్భుతాలను చేయాలనుకుంటుంది. ఆధ్యాత్మికంగా పురోగమించిన వారు కూడా ఈ అలవాటు నుంచి తప్పించుకోలేరు. ఆ విధంగా వారు మాయతో ఆడుతూనే ఉంటారు. అద్భుతాలు యథార్థ స్వేచ్ఛని ఇవ్వలేవు. సరైన అవగాహన స్వేచ్ఛనిస్తుంది. సద్గురువు ఎడల అచంచల విశ్వాసం, ప్రేమ ఉంటే సత్య మార్గంలో నీ ప్రయాణం సురక్షితంగా సాగుతుంది. అప్పుడు అనవసర విషయాలలో కాలయాపన చెయ్యవు. సత్యప్రేమలను అనుసరించవు. భగవంతుని చేరడానికి ఇది సరళమైన మార్గం. మాయా వ్యామోహాలలో పడకుండా స్థిరమైన సత్యానికి లోబడి ఉంటే శాశ్వత శాశ్వత శాంతిని పొందగలవు అన్నారు బాబా ద అవేకనర్ అనే మ్యాగజైన్లో. అంతేకాక అనంతమైన మహామాయలో మరిన్ని చిన్న మాయలు ఎందుకు సృష్టించాలి అంటే మానవుల ఆధ్యాత్మిక లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడితేనే తప్ప మహిమలకు ఏమీ విలువలేదు. సహజ అసహజ రీతుల్లో చేసే అద్భుతాలు భగవంతుని నిర్దేశించిన పరిణామక్రమంలో అవరోధాలను సృష్టిస్తాయి అంటున్నారు బాబా. అందుకే సాధువులు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, తీరుతాయి కోరికలు కానీ అవి బంధనాలే అవుతాయి అని చెప్తున్నారు. నీ గమ్యాన్ని మళ్ళీ ఆటంకాలవుతాయి. అదే సరైన సద్గురువుని పట్టుకుని నిజాయితీగా ప్రేమించి విధేయత చూపిస్తే కనుక అది మార్గాన్ని సుగమనం చేస్తుంది. ఒక మహత్తు చేశారని, ఒక మాయ చేశారని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే కనుక అది నీకు ఆటంకమే కలుగుతుంది అని చెప్తున్నారు. అప్పటికది బావుంటుంది. తగ్గిపోయింది కదా! కానీ అది నీకేమవుతుంది? నీ ఆత్మ ప్రయాణానికి ఆటంకపరుస్తుంది అని చెప్తున్నారు. అనంతమైన మహామాయలో ఈ చిన్న చిన్న మాయలు కూడా ఉంటూ ఉంటాయి కానీ ఇవన్నీ కూడా అవరోధాలనే సృష్టిస్తాయి కనుక అందుకే బాబా చేసే ప్రతి కర్మ కూడా బాబాని దగ్గరికి చేరుస్తుందా, బాబాకి దూరం చేస్తుందా, ఇదొక్కటి రోజు సెర్చ్ చేసుకోమన్నారండి బాబా. మనం చేసే ప్రతి పని కూడా బాబాకి దగ్గర చేస్తుందా, బాబాకి దూరం చేస్తుందా, ఇదొక్కటి గమనించమన్నారు బాబా.
కాబట్టి ఒక ప్రశ్న వేశారట బాబాని. అసలు సద్గురువులు ఎందుకు ఎప్పుడూ మహిమలను ప్రదర్శిస్తారు? ఎందుకు అంటే ఒక సాయిబాబా ఇలాంటి కళ్ళు తెప్పించేశారని మనం వింటూ ఉంటాం కదా! దాని గురించి బాబానడిగారు. మరి సద్గురువులు ఎందుకు అలాంటి మహిమలు ప్రదర్శిస్తారు? ప్రదర్శించకుండా ఉండొచ్చు కదా! అంటే బాబా అంటున్నారు, ఆధ్యాత్మిక గురువులు సాధారణ మానవుల కుతూహలాన్ని అనుసరించి మహిమలు చేయరు. అప్పటి పరిస్థితులను అనుసరించి మహిమలు చేస్తారు. విశ్వాత్మకమైన ఆధ్యాత్మిక త్రోపునివ్వడం కోసం సద్గురువులు మహిమలను చేస్తూ ఉంటారు. భగవంతునిది విశ్వ కుటుంబం. ఆయనకు అసంఖ్యాకమైన సంతానం ఉంది. భగవంతు నుండి వ్యక్తమయ్యే వివిధ రకాలైన శక్తులన్నీ ఆయన సంతానమే. హిందువులు భగవంతుణ్ణి దేవుడని పిలుస్తారు. దేవుని 33 కోట్ల శక్తులను దేవతలని పిలుస్తారు. అంటే వాడి యొక్క స్థితిని బట్టి సద్గురువు ఒక్కసారి కళ్ళిచ్చేస్తారు. అంటే వాళ్ళ యొక్క కర్మ, సంస్కారాలన్నీ తెలుస్తాయి కదా! దాన్ని బట్టి ఇస్తారు. కానీ ఒక్కొక్కసారి ప్రజల కోసం ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కూడా ఆ మహిమలు చేస్తారు. కానీ భగవంతుడి యొక్క ఈ విశ్వ కుటుంబంలో ఈ శక్తులైనా ఏవైనా కూడా ఆయన నుంచి వచ్చినవే. మణిజా కూడా అదే అంటారు. ఒక మంచివాళ్ళు బాధపడుతున్నారు. చెడ్డవాళ్ళేమో సుఖపడుతున్నారు. ఇవన్నీ చూస్తే ఏమర్థమైందంటే, ప్రతీదీ భగవంతుడి నుండి వచ్చింది అని భావిస్తున్నప్పుడు, ఈ దుఃఖం, బాధ, కష్టం ఇవన్నీ కూడా భగవంతుడి నుండి వస్తున్నాయని నాకు అర్థమైంది అంటారు సోదరి మణిజ. అలాగే ఇవన్నీ ఆయన శక్తులు. వాళ్ళ సంస్కారాలను బట్టి, దాన్ని బట్టి అవి ఉపయోగపడుతూ ఉంటాయని బాబా మహత్తులు దాని గురించి మనకి తెలియజేశారు. ఆహ్, నెక్స్ట్ బాబా ఏం చెప్తున్నారంటే బాబాని ఒక బాబాతో చదివిన ఒక సహాధ్యాయుడొకడు ఈ ఆధ్యాత్మిక ఉన్నత స్థితి గురించి విన్నట్ట. విని "నేను నిన్ను నమ్ముతాను. నేను నమ్మాలంటే నాకు ఒక ఏదైనా మిరాకిల్ చేసి పెట్టమని" అడిగేట్ట. "నువ్వు ఏదైనా అద్భుతం చేస్తే నీకు నేను పాదాక్రాంతుడవుతాను" అంటే బావ అంటున్నారు, "భగవంతుని ప్రేమ విషయంలో బేరాలుండవు. ఇదేం బిజినెస్ కాదు కదా! నువ్వు నువ్వు చేస్తేనే నేను చేస్తాననేది బిజినెస్సే కాదు కనుక అలాంటివేమీ నేను చేయనని" కొట్టివారేశారట బాబా. అలాగే 'గాడ్ స్పీక్స్‌లో' కూడా ఈ మహత్తుల గురించి బాబా అంటారు, తాత్కాలిక సమాధి స్థితిలో ఉండే యోగులు తమ భౌతిక శరీరంతో గాలిలో తేలిపోయి ఉండగలరు. అవి తాత్కాలికం. కొందరు నీటిపై నడవగలరు. అవన్నీ చూసి మనం ఏమనుకుంటాం, అయ్య బాబోయ్! వీడు భగవంతుడి స్థాయికెళ్ళిపోయాము అనేస్తాం గమ్మున. కానీ అవన్నీ తాత్కాలికము అంటున్నారు బాబా. ఏ భౌతిక సాధనం లేకుండానే గాలిలో కూడా ఎగరగలరు వాళ్ళు. అయితే ఇవేమీ వారు దివ్య ప్రేమానుభవం పొందడానికి తార్కాణం కాదు. అంటే భగవంతుడి యొక్క దివ్య ప్రేమకి అర్హులైపోయారని కాదు వాళ్ళు మహత్తులు చేసినంత మాత్రాన అని చెప్తున్నారు. ఒక హిందూ సద్గురుకి సంబంధించిన ఒక సంఘటన సత్యానుభవం పొందిన దాని గురించి మీకు తెలియజేస్తాను అంటున్నారు. అంటే సత్యానుభవం పొందిన సద్గురులెవ్వరూ కూడా మహత్తులకి ప్రాధాన్యతనివ్వరు అని గ్రహించాలి ఫస్టు. సద్గురు ఒకడు నదిని దాటడానికి బోటు కోసం వేచి చూస్తున్నారట. బాబా చెప్తున్నారు. అంటే వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం మనం. ఎవడైనా చిన్న మిరాకిల్ చేస్తే వాడిని మహానుభావుడని, అక్కడ ఒక పీఠం, ఒక ట్రస్టు, ఒక శిష్యులు అలా అదంతా మనం చేయడం వల్లనే వాళ్ళకొస్తుందండి. మనం కామ్‌గా ఉంటే వాళ్ళకేమీ రాదు. బాబా అదే చెప్తున్నారు. మీకొక సంగతి చెప్తాను. హిందూ సద్గురులు నిజంగా సద్గురు ఉన్నవాడు ఎవ్వరు కూడా ఈ మహత్తులు చెయ్యరు అని చెప్తున్నారు. మహత్తులు కోరే సాధారణ యోగి ఆధ్యాత్మిక మార్గానికి అందనంత దూరంలో ఉండడమే కాకుండా, వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక సంబంధించిన ఈ అంతరాయం కూడా ఉంటాడు. అంటే ఆయన నిజంగా ఈ మిరాకిల్స్ అంటే చెయ్యను అనేవాడు వ్యక్తులకి దూరంగా ఉంటాడట. అంతేకాని జనాల్లోకొచ్చేసి తన మహిమలు చూపించేస్తే అది అతను సద్గురువే కాదు. అది ఆధ్యాత్మిక ప్రగతే కాదు అని చెప్తున్నారు బాబా. దానికొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానంటున్నారు. ఎందుకంటే సద్గురులెవరు ఈ మహత్తులకి ప్రాధాన్యతనివ్వరు కనుక. ఒక యోగిటండి నది దాటదామని బోటు కోసం వెయిట్ చేస్తున్నట్ట. ఇది చూసిన ఇంకో యోగి ఆయన చూస్తుండగానే నీటి మీద నడిచి అవతలి ఒడ్డుకు వెళ్ళి తిరిగి వచ్చి సద్గురువుతో ఇలా వెళ్ళి రావడం సులువు కదా అన్నట్ట. అంటే సద్గురువు కూడా బోలెడు మహిమలున్నాయి కదా! ఆయన మామూలుగా బోట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ కొంచెం స్టేజెస్ దాటి యోగులుంటారు కదా! యోగులు, సాధకులు. వాడేం చేశాడు సద్గురువుకి తెలీదా అన్నట్టుగా వాడు నీటి మీద నడిచెళ్ళిపోయి ఆ ఒడ్డుకి మళ్ళీ అలాగే నడుచుకొచ్చేసి సద్గురువుతో చెప్తున్నాడు. ఇంత తేలికైన మార్గం ఉండగా ఇంకా ఎందుకు బోటు కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్ట.
సులువైన పద్ధతి కదా! దానికి సద్గురువు నవ్వుతూ అన్నట్ట, "అవును. అది బోటె అద్దెయిన ఒక అణా కంటే తక్కువ విలువైనదే కదా!" అన్నట్ట. అంటే ఎంతో సాధనలు, ఎన్నో తపస్సులు చేసి వచ్చిన ఫలాన్ని అనాథ పెట్టేస్తే ఒడ్డు దాటించేస్తాడు బోటువాడు. దానికోసం ఖర్చు పెట్టడం అనవసరం కదా! అన్నట సద్గురువు. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. అంటే మన ఆత్మ ప్రయాణం కోసం భగవంతుడు నిర్ణయించిన ప్రకారం మన జీవితాన్ని తీసుకెళ్తూ, అదృష్ట భాగ్యం వల్ల బాబా దగ్గరికొచ్చి, మనం ఆయన్ని పట్టుకుని ఆయన చెప్పినట్టుగా ఒకవేళ కష్టాలొచ్చినా కూడా నీ ఆత్మ ప్రయాణానికే అన్నారు కనుక, అందుకే అధికాధికంగా నన్ను ప్రేమించండి, 2 చేతులతో పట్టుకోండి అన్నది అందుకు. జారిపోతుంది నా కొంగని. మనం బాబాని వదిలేసి ఎవరైనా మనకు మన కష్టం నుంచి రక్షించినా, లేతే మనకేదైనా మన కోరిక తీరిందనుకోండి, అటువైపు వెళ్ళిపోతే అసలు బాబా చాలా బాధపడతారంటాడు ఇరిచ్చి కూడా. అలాగే ఇక్కడ సద్గురు ఏమంటున్నాడు? "నువ్వు ఎన్నో ఏళ్లగా సంపాదించిన బోలెడు తప ఫలాన్ని కేవలం 2 అణాలతో దాటేసే బోటు కోసం ఖర్చు పెట్టేశావు" అన్నాడు. కాబట్టి అల్పవాంఛల మీద నిరంతరం నియంత్రణ సాధించడం అంటే అదేమి చిన్న పని కాదు అంటున్నారు. లాగేస్తుంది మాయ. అయ్యో! ఆ కష్టం తీరిపోతే బావుండని ఊపులో పక్కకెళ్ళిపోతాం. కానీ దాన్ని నియంత్రించడం చాలా కష్టమని చెప్తున్నారు బాబా. కోరికలన్నిటినీ తిరిగి తలెత్తకుండా శాశ్వతంగా నిర్మూలించుకోవడంలో సఫలీకృతమవడం మరింత గొప్ప విషయం. అయితే కోరికలన్నిటినీ సమూలంగా దగ్ధం చేయడమనేది కేవలం దివ్య ప్రేమకే సాధ్యం అంటున్నారు బాబా. దివ్య ప్రేమ ద్వారా కోరికలు దగ్ధం కావడమనేది ప్రదర్శన లేకుండా కొనసాగుతుంది. అంటే పొగ లేకుండా కొనసాగుతుంది అని చెప్తున్నారు. మరి మిగిలిన విషయాలు నెక్స్ట్ బాబా చెప్పేదేంటంటే, డెహ్రాడూన్‌లో సర్వోత్తమ తత్వం గురించి చెప్పారటండి. ఈ సందర్భంగా ఐవిడ్యూస్ అది కూడా మనకి తెలియజేశారు. దాన్ని రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా దినేష్. जय बाबा अम्मा। థాంక్ యూ. अवतार मेहर बाबा की जय। సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు ప్రభుని ప్రేమకే వశమై సమస్తము నీవే అన్నాము సదాని నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము మెహరుమా తత్వమెరిగిన నీకివేమా మనసు హారతులు ప్రేమతో ఆదరించిన నీకివేమా ప్రేమ హారతులు కనులలో నిండిపోయిను నీ రూపం మందహాసముతో కనగనిను పండిపోయిను మాతపన నీదు చింతనతో అనంత ప్రేమమయుడవు నీకివేమా మనసు హారతులు అనాదిగా అవతరించిన నీకివేమా ప్రేమ హారతులు ఎలాగో నిన్ను చేరుటకే కదా మా ప్రాకులాటంతా అలాగని శోధనము చేస్తే ప్రభుమా ఊపిరణనంత పరాత్పర పరమ పావన నీకివేమా
ప్రేమ హారతులు అగోచర ఆది అంతములేని నీకే మనసు హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అమ్మ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై జై బాబా బాబా అండి. అండి అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికీ